పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ఈ రెండు మనుషులకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తాయి. మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. అయితే తప్పు చేస్తున్నామని గుర్తించి అటువంటి తప్పులను మళ్లీ చేయకుండా పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు మనిషిగా నిలుస్తారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2 రష్యన్ మహిళలతో గతంలో అక్రమ సంబంధం నెరిపారు. అందుకు ఆయన తర్వాత పశ్చాత్తాపం చెంది తన సంపదలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తప్పులు చేస్తున్న రాజకీయ నాయకులు ఇందుకు భిన్నంగా బుకాయిస్తున్నారు. చేసిన తప్పుని ఒప్పుకొని చంపలేసుకోకుండా రాజకీయ ఎత్తుగడలతో రచ్చ సృష్టిస్తున్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడడంతో ప్రారంభమైన తప్పులు ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లడ్డూనే కాదు, మతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడడం సత్యం. ఈ తప్పుకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చు. అయితే తన హయాంలో ఆ దేవదేవుడికి అపచారం జరిగినందుకు పశ్చాత్తాపం చెంది సారీ చెప్పుకుంటే వివాదం అంతటితో ముగిసేది. జగన్ అండ్ కో అలా చేయకుండా ఎదురు దాడికి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను వివాదంలోకి లాగింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలలో ఒకటైన ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ కూడా నెయ్యి ఉత్పత్తి చేసిందని ఆరోపించారు. దీంతో హెరిటేజ్ సంస్థ షేర్ల ధర క్షీణించిందని సంబరపడుతున్నారు. హెరిటేజ్ సంస్థ ప్రైవేట్ కంపెనీ కాకపోతే అది పబ్లిక్ లిమిటెడ్. షేర్ల ధరలు క్షీణిస్తే ఆ కంపెనీ ప్రమోటర్ల కంటే ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన మదుపురులే ఎక్కువగా నష్టపోతారు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా హెరిటేజ్ పై దాడిని ఉధృతం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడడానికి హెరిటేజ్ కు ఏమి సంబంధం? కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నందుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఒక ప్రైవేట్ కంపెనీపై దాడిని కేంద్రీకరించి పైశాచికానందం పొందారు. ఈ వ్యవహారంపై శాసన మండలిలో కూడా రచ్చ జరిగింది. ఈ సందర్భంగా మతం తెర మీదకొచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున వారంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అవుతారన్న భావన వైసీపీ నాయకుల్లో ఏర్పడినట్టుగా ఉంది. అంతే, కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నామాలెక్కువ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నాయకులు హిందూ మతంపై అంతకు ముందు లేని ప్రేమ కనబరచడం మొదలు పెట్టారు. కడపలో పునరుద్ధరించిన దేవాలయాలలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పూజలు చేయడం చూసాం. 2019 ఎన్నికలకు ముందు కూడా స్వరూపానంద స్వామి చొరవతో జగన్మోహన్ రెడ్డి గంగానదిలో స్నానం ఆచరించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం 4 తరాలుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నది. జగన్ రెడ్డి ముత్తాత వెంకటరెడ్డితో మొదలైన క్రైస్తవం తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్రైస్తవాన్ని నమ్మి ఆచరిస్తున్నారు. మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించి ఆచరించవచ్చు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంటే ఆక్షేపించవలసిందేమీ లేదు. అయితే ఇప్పుడు ఇది రాజకీయంతో ముడిపడి ఉన్నందున హిందూ మతం అన్నా తనకు గౌరవం అని చాటి చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్రైస్తవుడైన కారణంగానే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడినా పట్టించుకోలేదని కూటమి నాయకులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రచారం వల్ల హిందువులు తనకు దూరం అవుతారన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గుళ్ళు గోపురాలు తిరగడం మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి చేసుకుని క్రైస్తవులైన వారు హిందూ దేవాలయాలకు వెళ్లరు, తీర్థ ప్రసాదాలు కూడా ముట్టరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నందున గుళ్ళు గోపురాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారని చాలా మందికి తెలియదు. ఆ మేరకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. తను ఊరూరా నిర్మించుకున్న ప్యాలెస్లపై సిలువ గుర్తు వేయించుకున్నారు. అంతేకాదు క్రైస్తవ మతం పుచ్చుకున్న ఇతరులందరూ ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. ఈ నేపథ్యంలో కల్తీ అంశం తెర మీదకు రావడం, ఈ అంశం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి
కూటమి నాయకులు ప్రయత్నించడం జరుగుతోంది. దీంతో ఉలిక్కిపడిన వైసీపీ నాయకులు ఈ ప్రచారానికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డిని దేవాలయాలకు తిప్పడం మొదలెట్టారు. హెరిటేజ్ సంస్థను వివాదంలోకి లాగారు. ఈ క్రమంలో మతాన్ని కూడా కల్తీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలిలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా క్రైస్తవులే అని అన్నారు. దీంతో ఉలిక్కిపడిన చైర్మన్ మోషన్ రాజు నేను క్రైస్తవుడిని కాదు హిందువునే అని చైర్మన్ స్థానంలో కూర్చొని మరి ప్రకటించుకున్నారు. వాస్తవానికి మోషన్ రాజు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. ఆయన చర్చిలకు మాత్రమే వెళ్లి ప్రార్థనలు చేస్తారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేసిన దాఖలాలు లేవు. యేసు ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు అని ఆయన స్వయంగా చెప్పిన మాటలు ప్రచారంలోకి వచ్చాయి. క్రైస్తవ మతాన్ని ఆచరించడం నేరం కానప్పుడు మోషన్ రాజు తాను హిందువునని ఎందుకు చెప్పుకున్నట్టు? ఎందుకు కారణం లేకపోలేదు. దళితులు తాము క్రైస్తవులమని ప్రకటించుకుంటే రిజర్వేషన్ల కోటాలో బీసీలుగా పరిగణించబడతారు. దళిత కోటాను కోల్పోతారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులుగా మారిన దళితులలో అత్యధికులు రికార్డుల ప్రకారం హిందువులుగానే కొనసాగుతారు. మోషన్ రాజు కూడా ఈ కారణంగానే తాను హిందువును అని సభా సాక్షిగా చెప్పుకుని ఉంటారు. మొత్తం మీద మతాన్ని కూడా కల్తీ చేశారు. ఈ నేపథ్యంలోనే హిందువులు సంఘటితమైతే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతో వైసీపీ నాయకులు ఇప్పుడు హిందూ జపం చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు కల్తీ మతం వరకు వచ్చింది. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదే. కల్తీ నెయ్యి వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడే జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఉంటే వివాదం అంతటితో ముగిసుండేది. అలా చేయకుండా ఎదురు దాడికి దిగడం వల్ల తమ మతాన్ని కూడా కప్పిపుచ్చుకోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా కల్తీ నెయ్యి వాడకానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోయి ఉండొచ్చు. కాసుల కోసం కక్కుర్తి పడిన ఎవరో ఆ పాతకానికి ఒడిగట్టారు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి కోరి ఉంటే హుందాగా ఉండేది. అలా చేయకపోగా మనసులో ఇష్టం లేకపోయినా గుళ్ళు గోపురాల చుట్టూ తిరగవలసి వస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మన రాజకీయ నాయకులకు దేవుడు మతం కూడా రాజకీయాలకు ముడి సరుకుగా మారిపోయాయనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలకై తాము విశ్వసించని మతాన్ని నమ్ముతున్నట్టు ప్రకటిస్తారు. ఇష్టం లేని దేవుడికి పూజలు చేస్తారు. మనసులో చిరాకుగా ఉన్నప్పటికీ నామాలు పెట్టుకుంటారు. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. మరి కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చినప్పుడే సారీ అని చెప్పుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు చెప్పండి, బిల్ గేట్స్ ను నానా మాటలు అన్నవారికి ఆయనను విమర్శించే నైతిక అర్హత ఉందా? కల్తీ నెయ్యి అంశం రుజువైన తర్వాత కూడా బుకాయిస్తున్న ముఠాకు చేసిన తప్పుకు ఎవరు కోరకపోయినా బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తంగా తన సంపదను దాన ధర్మాలకు ఖర్చు చేస్తున్న బిల్ గేట్స్ ను నిందించే నైతికత ఉందా? బిల్ గేట్స్ తిండికి లేక ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? ఆయన తిండికైన ఖర్చంతో చెప్పాలని కోరడం ఏంటి? ఇలాంటి విపరీత ధోరణులు వైసీపీకి మాత్రమే సొంతం. ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు కూడా ఊహలకు అందనంత క్రూరంగా ఉంటాయి. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించడానికి ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఉన్నందునే బిల్ గేట్స్ క్షమాపణలు చెప్పుకున్నారు. ధైర్యం లేని కారణంగానే జగన్ అండ్ కో కల్తీ నెయ్యి విషయంలో ఎదురు దాడిని ఎంచుకున్నారు. ఎవరు ఏ దారిని ఎంచుకున్నా పాపం చేసిన వారిని ఆ దేవదేవుడే చూసుకుంటాడు.